రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు. కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక. ఈ వాక్య ధ్యానాన్ని గనక మనం పరిశీలించినప్పుడు దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మనకు బయలుపరుచుకుంటాడు. ఆయనకున్నటువంటి అనేకమైన నామములలో ఆయన కృప కలిగిన వాడని, ఆయన సత్యమును అనుసరించేవాడని మనకు స్పష్టంగా తేటతెల్లమవుతుంది. కాబట్టి ఆయన యొద్ద నుంచి ఆ కృపను మనం పొందుకోవాలి, ఆ సత్య మార్గంలో మనము నడవాలి. అందుకే కృపా సత్యములు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటే మనము ఈ లోకంలో ఎల్లప్పుడూ నీతిమంతులుగాను యథార్థవంతులుగాను జీవించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క కృపను పొందుకోవాలి. కృపను పొందకుండా తప్పిపోయే అవకాశము కూడా ఉన్నది. మరి యాషావు విషయంలో దేవుడు అదే చెప్తాడు. మరి దేవుని కృపను పొందకుండా తప్పిపోయేటువంటి భ్రష్టుడు వ్యభిచారి అయిన యాషావు వలె ఉండకుండా జాగ్రత్త పడుడి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు కృపామయుడు కదా అని ఇష్టానుసారము మనము జీవించటానికి వీలు లేదు. ఆయన కృపతో మనల్ని క్షమించేస్తాడు, ఏ కార్యము చేసినా తిరిగి ఆహ్వానిస్తాడు అని కావాలని మనము వ్యతిరేకమైన మార్గాల్లో వెళితే మనకు తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుడిచ్చిన కృపను ఎవరు కూడా వ్యర్థపరచకూడదు. అలాగే ఆయన సత్య మార్గాన్ని విడిచి మనం నడుచుకోకూడదు. ఎల్లప్పుడూ ఆ సత్య మార్గము యథార్థమైనటువంటి మార్గంలోనే మనం అందరము కూడా నడుచుకోవాలి. ఎందుకంటే అదే దేవుని యొక్క నీతి. ఎల్లప్పుడూ సత్యమును అనుసరించే నడుచుకోవాలి. అందుకే మనకు పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క సత్య వాక్కును ఎల్లప్పుడూ కూడా అనుసరించి సత్య మార్గంలోనే మనము కూడా నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఇందులో ఇక ఎలాంటి సంశయాలు ఎవరికి ఉండకూడదు. అనేక మార్లు మనం దేవుడి కృప ఇక మనకు లేదేమో, మనము నాశనమైపోతామేమో అని భయపడుతూ ఉంటాం. అయితే దేవునిలో ఆయన కృపను బట్టి మనం ముందుకు సాగేటప్పుడు కృపను వ్యర్థపరచకుండా ఉన్నంత కాలము మనకు భయమేమీ పడనవసరము లేదు. అందుకే భక్తుడు అంటాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. అంటే దేవుని కృప ఎల్లప్పుడూ నీ వెంట రావాల్సిందే. ఆ రీతిగా నీ యొక్క భక్తి జీవితం ఉండాల్సిందే. మరి అదే రీతిగా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆదరణకర్త యొక్క సహాయము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా మనము సంపూర్తిగా కలిగి ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ విశ్వాస యాత్రను ఘనంగా దేవునిలో మనము ముగించాలి. మరి అలాగ ముగించాలి అంటే, లేక ఇంకా కొనసాగించాలి అంటే ఆ రీతిగా దేవుని యొక్క కృపా సత్యములు మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉండాలి. మరి మనము దేవుని యొక్క సన్నిధానములో చేసేటువంటి ప్రార్థనలు ఈ రీతిగా మనల్ని ఎల్లప్పుడూ కృపా సత్యములు కలిగి నడుచుకునే వారిగా స్థిరపరుస్తాయి. అట్టి రీతిగా మనం అందరం నడుచుకుని దేవుని నామాన్ని ఘనపరుద్దాము, ప్రార్థిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించి నీ యొక్క కృపను, నీ యొక్క సత్యమును ఏమాత్రము మేము కోల్పోకుండా విడనాడకుండా మా జీవితాలను క్రమబద్ధీకరించుకొని ముందుకు సాగేటువంటి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో మేమందరము కూడా నడుచుకోగలగటానికి మీరే సహాయం దయచేయండి. నూతన మనస్సు, మనస్సాక్షిని మాకు అనుగ్రహించి నీలో ఉన్నతంగా ఎప్పటికప్పుడు ఎదిగేటట్లు సహాయం దయచేయండి. ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాలలో మేము వర్ధిల్లి నీవిచ్చినటువంటి కృపను వ్యర్థపరచకుండా నీ సత్య మార్గంలో నడిచి నాయనా ఎల్లప్పుడూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో నీ నామాన్ని ఘనపరిచే శక్తిని మాకు అనుగ్రహించి నీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.